హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్ స్పీక్స్ తెలుగు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫిఫ్త్ T20 ఈ రోజు తిరువనంతపురంలో జరిగింది. సో ఇండియా భారీ భారీ రన్స్ కొట్టింది, మామూలు కొట్టలేదు, అదర కొట్టేసింది. తిరువనంతపురంలో రికార్డు తిరగరాసింది మిషన్. అలాగే సూర్యకుమార్ యాదవ్, హర్షదీప్ సింగ్ యొక్క సపోర్ట్తో టీమిండియా యొక్క మ్యాచ్ గెలిచి 5 మ్యాచ్ల T20 సిరీస్ని 4-1తో సిరీస్ని గెలుచుకుంది. సో ఇండియా ఏ విధంగా మ్యాచ్ డామినేట్ చేసిన ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫిఫ్త్ T20 ఇప్పుడే కంప్లీట్ చేసుకుంది. ఇండియా భారీ స్కోర్ నమోదు చేసింది. T20లో ఇండియాకి ఇది హైయెస్ట్ రన్ స్కోర్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంతకుముందు బంగ్లాదేశ్తో 297 ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే రెండోది వచ్చేసి సౌత్ ఆఫ్రికాలో జరిగిన జోహనస్బర్గ్లో. ఇప్పుడు ఇది మూడోది. 271 రన్స్ అనేది ఆషామాషి కాదు. వన్డేలో యావరేజ్ స్కోరే 270 కొడతారు. బట్ మన ఇండియా వాళ్ళు T20లో అగ్రెసివ్ ఇన్నింగ్స్ ఆ విధంగా ఆడటం వల్ల ఇండియా 271 టార్గెట్ న్యూజిలాండ్ ముందు ఉంచింది. సో ఇండియా ఏమన్నా చేంజెస్ చేసిందంటే ఏమైతే చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఒక్క అక్షర్ పటేల్ ఒక్కడే వచ్చాడు. మిగతా వాళ్ళందరూ సేమ్ టీమిండియా ఉంది. కుల్దీప్ ప్లేస్లో అక్షర్ పటేల్ వచ్చాడు. సో సంజు శాంసన్కి అలాగే ఇషాన్ కిషన్ కూడా టీంలోకి వచ్చాడు. సంజు శాంసన్కి ఏమన్నా మళ్ళీ ఛాన్సెస్ ఇచ్చారు. సంజు శాంసన్ ఓపెనర్గా తీసుకున్నారు. బట్ ఈసారి కూడా అతను ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే అతను హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నాడు. బట్ ఫుల్ ప్రెజర్లో ఉండటం వల్ల సో అతని యొక్క అటాక్ మోడ్లో ఆడాడు. నార్మల్గా ఆడే అతను క్రికెట్ షాట్స్ కాకుండా గట్టి షాట్లు ఆడదాన్ని ఆడాడు. సో అట్లా ఆడటం వల్ల ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఒకసారి నిరాశపరిచాడు. సో సంజు శాంసన్కి ఇది ఫైనల్ ఛాన్స్ అనేది అనుకోవచ్చు. అందులో మళ్ళీ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటుంది అనుకున్నారు. బట్ సూర్యకుమార్ యాదవ్ ఒకసారి ట్రై చేద్దామని చేజింగ్ టార్గెట్ ఇచ్చేసి ఈ యొక్క డ్యూ కండిషన్లో స్కోర్ని డిఫెండ్ ఎలా చేసుకోవాలనేది సూర్య ఆలోచించాడు. సో అందుకే ఇండియా టార్గెట్ సెట్ చేయడం వల్ల ముందు బ్యాటింగ్ తీసుకుంది. సో ఈ ఓపెనింగ్ చేసిన అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ అద్భుతంగా ఆడదాం అనుకున్నారు. కానీ బట్ అభిషేక్ శర్మ అటాక్ యాజ్ యూజువల్గా తన యొక్క గేమ్ తాను ఆడుకున్నాడు. బట్ సంజు శాంసన్ త్వరగా అవుట్ అయిపోయాడు. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ అయితే బాది వదిలిపెట్టేశాడు. అసలు ఒకనొక టైంలో అయితే 84 దగ్గర న్యూజిలాండ్ అతని యొక్క క్యాచ్ని డ్రాప్ చేసింది. బట్ ఇషాన్ కిషన్ ఆగకుండా స్పిన్నర్స్ని అయితే ఉతికి ఆరేశాడు. ఒకనొక ఓవర్లో అయితే ఆల్మోస్ట్ 30 రన్స్ కొట్టాడు. అలాగే సిక్స్ల మీద బాగుతుంటే న్యూజిలాండ్ బౌలర్స్కి అసలు ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడ్డాడు. న్యూజిలాండ్ కూడా మళ్ళీ ఒక టూ చేంజెస్తో వచ్చారు. లాకీ ఫర్గ్యూసన్ అండ్ ఫిన్ అలెన్. వాళ్ళు ఫుల్ టీం ఉంది. ఎవరైతే న్యూజిలాండ్ వన్డే T20 వరల్డ్ కప్లో ఉన్నారో అదే టీం ఫుల్ టీంని ప్లేయింగ్ 11 ఆడిచ్చారు. సో సూర్యకుమార్ యాదవ్ కూడా ఇండియా తరఫున మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా ఆడి ఇంకొక హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే హార్దిక్ పాండ్యా ఎట్లయితే ఫినిషర్గా ఉన్నాడు తనలో తాను తీసుకున్నాడు. సో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 271 టార్గెట్ని టీమిండియా బోర్డుపై ఉంచింది. న్యూజిలాండ్ ఆ యొక్క చేజింగ్ చేసే క్రమంలో అంత టార్గెట్ ఉంటే ఎవరైనా అటాక్ మోడ్లో ఉంటారు. సో న్యూజిలాండ్ కూడా అదే విధంగా అటాక్ చేద్దామని టీమ్ సైఫర్ట్ని హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లో అవుట్ చేశాడు. సో ఇండియా ఫస్ట్లోనే బ్రేక్ త్రూ వచ్చేసింది. బట్ ఫిన్ అలెన్ అయితే ఎప్పుడైతే బిగ్ బాష్ లీగ్లో తన యొక్క రన్ ఫామ్ని ఉంచాడు, అదే ఫామ్ని కంటిన్యూ చేసుకుంటూ ఇక్కడ కూడా అదే ఫామ్ని కంటిన్యూ చేశాడు. 80 రన్స్తో ఫుల్గా విరుచుకుపడ్డాడు. మంచి స్ట్రైక్ రేట్తో టీమిండియా బౌలర్స్ని విరుచుకుపడ్డాడు. బుమ్రా కూడా బాగా ఎక్స్పెన్సివ్గా వెళ్ళాడు. బుమ్రా హైయెస్ట్ ఎక్స్పెన్సివ్ అనుకుంటా T20లో 50కి పైగా రన్స్ ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ తన యొక్క మార్క్ చూపించుకున్నాడు. T20లో ఎందుకు అతను నెంబర్ 1 బౌలరు, ఎందుకు ఇండియా తరఫున అన్ని వికెట్స్ ఉన్నాయి ఇప్పుడు నిరూపించుకున్నాడు. ఆల్మోస్ట్ 5 వికెట్ హాల్ తీసుకున్నాడు. ఫస్ట్ 5 వికెట్ హాల్ హర్షదీప్ సింగ్. అలాగే మిడిల్ ఓవర్స్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ కూడా వికెట్స్ తీసుకొని ఇండియాకి బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఎప్పటికప్పుడు న్యూజిలాండ్ వికెట్స్ తీయడంతో వాళ్ళు ఫుల్ ప్రెజర్లో అయిపోయి టార్గెట్ని ఛేదించలేక ఉండిపోయారు. సో న్యూజిలాండ్ యొక్క T20 మ్యాచ్ ఓడిపోయింది. అలాగే 4-1తో ఇండియా ఈ యొక్క సిరీస్ని గెలుచుకుంది. సో ఇదే విధంగా టీమిండియా వరల్డ్ కప్లో కూడా ఎంట్రీ అవ్వాలని సో అన్ని టిక్ మార్క్స్ ఉన్నాయి. మరి సంజుకి ఛాన్స్ ఇస్తారో లేదో తెలియదు T20 వరల్డ్ కప్లో.
సో ఇషాన్ కిషన్ ఈ విధంగా ఆడుతుంటే ఇంకా ఇషాన్ కిషన్ని ఆడిస్తారా లేదా సంజుని మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారా లేదని చూడాలి. ఇషాన్ కిషన్ కీపింగ్ కూడా చేశాడు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సంజు శాంసన్ ఇంత లాస్ట్ 4 మ్యాచెస్ అనే కీపింగ్ చేశాడు. బట్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్లో కీపింగ్ చేశాడు అంటే సో అతను T20 వరల్డ్ కప్లో కూడా అతను ఆడొచ్చు. సంజుకి ఛాన్స్ లేకపోవచ్చు. సో ఒకసారి తిలక వర్మ వచ్చాడంటే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక వర్మ, సూర్యకుమార్ ఇది టాప్ 4 అయితే ఫిక్స్ అయిపోద్ది. సో ఈ యొక్క మ్యాచ్ అద్భుతంగా జరిగింది. ఇండియా T20ని ఏ విధంగా ఆడుతున్నారు, ప్రపంచ క్రికెట్కి తన యొక్క మార్గం చూపిస్తుంది. సో ఇదే విధంగా టీమిండియా ఆడాలని, ఇదే జోరు వరల్డ్ కప్లో కూడా కొనసాగించాలని మనం ఆశిద్దాం. సో ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి ఇషాన్ కిషన్ ఇస్తారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్కి ఇవ్వచ్చు. హైయెస్ట్ రన్ గేటర్గా ఉన్నాడు, లేదా హర్షదీప్ సింగ్కి ఇవ్వచ్చు. సో చూద్దాం ఇండియా ఏ విధంగా అయితే ఉందో ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలని మనం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, బై.